జై జనసేన, జై జై జనసేన. మీరు ఈరోజు రాజంపేట ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నారు కదా, ఏ నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఎంచుకున్నారు? మేము 2014 నుండి కార్యకర్తగానే పనిచేసి ఈ జనసేన ఎక్కడెక్కడ భూములన్నీ కొట్టేసినారు. ఈ కొట్టేసినటి కోట్లు కుమ్మరించినారు. 5 లక్షల చులువు గల పైసలు గల అట్టాడు భూములే ఇల్లు లాక్కుంటున్నారు. ఈ ఏంటికి ఇంత దారుణంగా లాక్కుంటున్నారు అని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ ఆశీస్సుల మేరకు మేము ఈరోజు ధర్నా కూర్చున్నాం. రాజంపేటలో సుమారుగా 78 ఎకరాలు భూమి కబ్జా చేసి ఉన్నారు. ఆ 6 కోట్ల పైసలకు భూములు దారుణంగా నినాదం అయిపోయినాయి. ఇంత చూస్తూ ఊరుకోలేక మేము మా పవన్ కళ్యాణ్ మొన్న పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చినాడు కాబట్టేసేసి మేము మా పవన్ కళ్యాణ్కి గుర్తింపుగా ఈ కానుకగా ఈ కబ్జాలు చేసిన భూములన్నీ కూడా ఆయన కానుకగా ఇచ్చి ఆయన ఈ కబ్జాలన్నీ నిర్మూలించి చేసి అప్పుడు మా పవన్ కళ్యాణ్కి పేరు కోసము ప్రతిష్ట కోసము మేము ఈ నిరసన ఈరోజు తెలుపుతున్నాం. అంటే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలే ఈ భూ కబ్జాలకు పాల్పడ్డారని మీ జనసేన పార్టీ భావిస్తోందా? అవు సార్, ఇప్పుడు వైసీపీ వాళ్ళు అప్పుడు మేము ఏంటికి అడగొచ్చు, మీరు ప్రశ్న అడగొచ్చు. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు మేము వాళ్ళకు ఎదురుగా పోయి బతకగలుగుతూ ఉన్నామా? చంపేసి పారేస్తారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ కూటమిని కూడగట్టుకున్నాడు కాబట్టి చేసి ఇప్పుడు మమ్మల్ని ఏమి అనలేరు కాబట్టి ఆ ధైర్యంతో మేము ముందుకు పోగలుగుతున్నాం. ఒక మంచి లక్ష్యంతో, ఉన్నతమైన ఆశయంతో మీరు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఒకవేళ అధికార యంత్రాంగంలో స్పందన రాకుంటే మీరు మరిన్ని కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారా? మేము ఎప్పటికైనా కూడా ఈ అధికారులు స్పందించలేరు, వీళ్ళకి ఆ శక్తి లేదు. వీళ్ళు కూడా మమ్మల్ని నైటో పాటో చంపుతారనేది వాళ్ళకు ధనికులు, ధనవంతులు, ధాన్యత అంత కుబేరులుగా తయారైన డబ్బే పనిచేస్తుంది. అందుకు ఈ కొంతమంది భయపడుతున్నారు. ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఈ భయం పోగొట్టాలంటే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క జిల్లా తిరిగి ప్రతి ఒక్క కలెక్టర్లతో కలిసి ఎక్కడెక్కడ కబ్జాలు చేసినారో అవన్నీ తీసుకుంటే ధైర్య శక్తి ఉండేటోడు ఒక పవన్ కళ్యాణే. ఆయన సాధించాడు. వీళ్ళు ఆఫీసులు సాధిలేరు, మా పవన్ కళ్యాణ్ సాధిస్తాడని మాకు ఒక దృఢ కల్పనతో మేము ఈ యొక్క ప్రాణాలు కూడా పోయినా మాకు పర్వాలేదని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారికి ఈ భూ కబ్జాలన్నీ ఆయన చెంతకు చేర్తామని చెప్పి మా యొక్క ఆశీర్వాదం. వెంకటయ్య గారు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు అనేకం జరిగాయని అంటున్నారు కదా, మరి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏవైనా ఉన్నాయా? అప్పుడు సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. మేము బయట పెడితే ఏమవుతుందో అని చెప్పి ఆడ చంపుతారని చెప్పి మేము కూడా భయమే కదా. మా అధ్యక్షుడు ఇప్పుడు పవన్ కళ్యాణే, ఆయన ఆపు అండ మాకున్నాడు కాబట్టి మేము చచ్చిపోయినా పర్వాలేదు, మా పవన్ కళ్యాణ్ ఇవన్నీ సాధించా నెక్స్ట్కు మంచి భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకొని ఈ నిరసనకు మేము దిగుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.